ఈ బ్లౌట్ నేను ఇందాక మాట్లాడినప్పుడు ఈ గెయిల్ లైన్స్, పైప్ లైన్స్, ఓఎన్జీసీ పైప్ లైన్స్ వీక్ అయిపోవడం వల్ల బ్లౌట్ ఏర్పడిందేమో అని భావించాను. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది భయంకరమైన అక్రమమైన సంపాదన గురించి ఈ బావిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ఓఎన్జీసీ. ఈ బావి ఎవరికి ఇచ్చిందంటే కొన్ని బావుల్ని గ్యాస్ అయిపోయిందని, కొంచెం గ్యాసే ఉంది, దీని గ్యాస్ని సరఫరా చేయలేమని చెప్పి కొంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాయి గ్యాస్ బావుల్ని. అది అబాండన్డ్ గ్యాస్ బావులు అంటారు. ఆ అబాండన్డ్ గ్యాస్ బావుల నుంచి చాలా తక్కువ మొత్తంలో న్యాచురల్ గ్యాస్ అన్నది వస్తుంది. నాకు తెలుసు చాలా కంపెనీలు, అంటే ఎందువల్ల అంటే నాకు బాగా తెలుసు. రాజమండ్రిలో జాస్తి మూర్తి గారు అని చెప్పి ఆయన ఈ వ్యాపారంలో ఉన్నాడు. తర్వాత రిలయన్స్ మాధవ్ అని చెప్పేసి అతను జనార్దన్ మూర్తి, జాస్తి మూర్తి, కమాండెంట్ మూర్తి వీళ్ళందరూ కలిసి ఇటువంటి బావుల్ని తీసుకుని ఇక్కడ బావుల నుంచి గ్యాస్ని వేరే చోట్లకి అమ్మి మాకు చాలా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. వాళ్ళు అమ్మేదేమో రూపాయికి అమ్ముతారు, కానీ మేము 10 రూపాయలకి అమ్ముతున్నామని చెప్తారు. దానికి కారణం ఏంటంటే రిలయన్స్ గ్యాస్ యొక్క ధరల్ని పెంచడానికి అని చెప్పేసి ఈ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ అబాండన్డ్ బావిని డీప్ అనే కన్స్ట్రక్షన్స్, డీప్ అనే ఇండస్ట్రీస్ ఎవరు ప్రమేయం ఉందో అన్నది నాకు తెలియదు, కానీ డీప్ అనే ఇండస్ట్రీస్ ఈ బావిని తీసుకుంది. ఈ బావి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా గ్యాస్ వస్తూ ఇంత పెద్ద సౌండ్తో ఈ చుట్టుపక్కల విలేజ్ అన్నీ కూడా భయభ్రాంతులైనట్టు గ్యాస్ వస్తూ ఉందంటే ఎన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ ఈ బావిలో ఉందో ఆలోచించాలి. అంటే ప్రజల సొమ్ముతో, ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటాలు ఆడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్ము. ఇది ఆన్షోర్ గ్యాస్, అంటే ఆఫ్షోరు ఆన్షోర్ అని ఉంటాయి. ఆన్షోర్ గ్యాస్ మన భూమి మీద ఉండే గ్యాస్.